నమస్కారం అండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఉమెన్స్ హార్ట్ హెల్త్. మెనోపాజ్ వచ్చిన లేడీస్కి మన బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతాయి, ఆ చేంజెస్ మన గుండె మీద ఎలా ఇంపాక్ట్ అవుతాయి అన్న దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా మెనోపాజ్ వచ్చిన లేడీస్కి వాళ్ళకి నార్మల్గా రిస్క్ ఉన్న దానికంటే 6 to 8 times రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. అది ఎందుకు జరుగుతుంది అంటే మనకు ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల. సో ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, అపోబి లైపోప్రోటీన్ అనే కొలెస్ట్రాల్ అంశం పెరిగిపోవడం, దానివల్ల హార్ట్ అటాక్ రావడం జరుగుతుంటుంది. నెక్స్ట్ థింగ్ ఆర్టీరియల్ స్టిఫ్నెస్ అంటాం, అంటే బీపీ ఇంక్రీజ్ అవ్వడం. ఆ బీపీ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గుండె మీద ప్రెషర్ పెరిగింది. అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఈ ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూషన్ అంటాం. ఈ ఫ్యాట్ వచ్చేసరికి మన నడుము చుట్టు భాగాల్లో చేరిపోవడం, దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గించి రెసిస్టెన్స్ పెరగడం, దానివల్ల వాళ్ళకి గుండె మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి వాళ్ళకి స్లీపింగ్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వడం వల్ల. సో ఆ స్లీపింగ్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి కార్డియాక్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనకు మెనోపాజ్ అటైన్ అయిన లేడీస్లో ఎక్కువ జరుగుతుంటాయి. ఇది ఎందుకు వల్ల వస్తుంది అంటే మన ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల. సో మనం వీటిని ఏం చేయొచ్చు, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే రెగ్యులర్గా వాకింగ్ లేదా స్విమ్మింగ్, సైక్లింగ్ అట్లీస్ట్ 150 minutes పర్ వీక్ మనం టార్గెట్ పెట్టుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. సెకండ్ థింగ్ మానిటర్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్, బ్లడ్ ప్రెషర్స్, షుగర్స్, ఎవ్రీథింగ్ రెగ్యులర్ మానిటరింగ్ చూసుకోవాలి. థర్డ్ థింగ్ వచ్చేసరికి డైట్లో వచ్చేసరికి వెజిటబుల్స్, ఫిష్, నట్స్ అండ్ లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఫోర్త్ థింగ్ నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్. సో వన్స్ ఇఫ్ యూ ఫీల్ ఎనీ చెస్ట్ టైట్నెస్, చెస్ట్ డిస్కంఫర్ట్ కానీ, స్వెట్టింగ్స్ కానీ, ఎనీ కార్డియాక్ రిలేటెడ్ సిమ్టమ్ ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకొని ఈసీజీ, ఎకో, థ్రెడ్మిల్ టెస్ట్, ఇఫ్ అట్ ఆల్ రిక్వైర్డ్ సిటీ, సిఏజీ డిపెండింగ్ అపాన్ యువర్ సిచ్యువేషన్. సో వీటన్ని రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటుంటే వీ కెన్ రెడ్యూస్ అవర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ హార్ట్ అటాక్. థ్యాంక్ యూ.